హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సురేష్ గోపి గారు నటించినటువంటి 1999లో రిలీజ్ అయిన క్రైమ్ ఫైల్ మూవీ స్టోరీ. మూవీ పాతదైనప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక చర్చిలో చాలా మంది నన్స్ తో పాటు అమల అనే ఒక నన్ కూడా అక్కడ ప్రేయర్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క చెరువులో ఒక డెడ్ బాడీ నీళ్ల మీద తేలుతూ ఉంటుంది. ఆ చనిపోయిన అతని పేరు రాజు అని తెలుసుకుని గ్రామంలోని అందరూ కూడా అక్కడికి వచ్చి ఉంటారు. ఆ చనిపోయిన రాజు ఫాదర్ కూడా అక్కడికి వచ్చి చాలా ఏడుస్తూ ఉంటాడు. అక్కడికి ఆ కేసుని విచారించడానికి పోలీస్ ఆఫీసర్ అన్వర్ తన అసిస్టెంట్ తో అక్కడికి వచ్చి ఉంటాడు. చనిపోయిన రాజు ఫాదర్ మాత్రం నా కొడుకు ఒక వ్యక్తి గురించి నిజాలు బయట పెట్టాలనుకున్నాడు, కానీ చివరికి నా కొడుకే చనిపోయాడు అని చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క అన్వర్ ఇన్స్పెక్టర్ ని పిలిచి ఆ చనిపోయిన రాజు గురించి చెప్పండి అని అంటాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ అన్వర్ ని చూసి, సార్, ఆ చనిపోయిన వ్యక్తి పేరు రాజు. తను ఇంతకు ముందు ఒక రౌడీలాగా బ్రతికేవాడు. కొన్ని రోజుల క్రితం అన్నీ మానేసి చాలా మంచివాడిగా బ్రతుకుతున్నాడు. ఆ రాజుకి ఈ ఊర్లో ఉన్న చర్చి ఫాదర్ చార్లెస్ కి మధ్య కొన్ని గొడవలు ఉన్నాయి. ఆ చర్చి ఫాదరే ఏమైనా చేసి ఉండవచ్చు అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో అన్వర్కి తన అసిస్టెంట్ ఫోన్ చేసి, సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఉంది. తను చనిపోయిన రాజు గురించి ఏదో సీక్రెట్ మీకు చెప్పడం కోసం వచ్చింది అని అంటాడు. ఆ మాటలు విన్న అన్వర్ వెంటనే స్టేషన్కి వెళ్ళగా అక్కడికి వచ్చింది మరెవరో కాదు, మొదట్లో చర్చిలో చూపించిన నన్ను అయినటువంటి అమల అక్కడికి ఒక ఫైల్ తీసుకుని వచ్చి ఉంటుంది. అమల అన్వర్ ని చూసి, సార్, ఆ రాజుని చర్చి ఫాదర్ చార్లెస్ చంపి ఉంటాడని నాకు కొంచెం అనుమానంగా ఉంది. దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా ఈ ఫైల్లో ఉన్నాయి అని అంటుంది. దాంతో అన్వర్ వెంటనే అమలాని చూసి, మీరు ఇదే విషయాన్ని ఐజీ దగ్గర కూడా చెప్పాలి అని చెప్పి అమలాని ఐజీ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అయితే అది మొత్తం విన్న ఐజీ మాత్రం అమలాని అలాగే ఆ అన్వర్ ని చూసి, ఆ చర్చి ఫాదర్ చార్లెస్ కి చాలా పలుకుబడి ఉంది. మనం సరైన సాక్ష్యాలు లేకుండా తనని ఏమీ చేయలేం. మనం ఈ కేసు నుంచి దూరంగా ఉండడమే నీకు నాకు మంచిది అని అంటూ వెంటనే తను అమలాన్ని చూసి, నీ దగ్గర ఉన్న ఆ సాక్ష్యాలు ఉన్న ఫైల్ నాకు ఇచ్చి వెళ్ళు, నేను తర్వాత ఎంక్వైరీ చేస్తాను అని అంటాడు. అయితే అమలా మాత్రం ఐజీని చూసి, పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఇలా భయపడతారు ఎందుకు, నేనైతే మీకు ఈ ఫైల్ ఇవ్వను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఐజీ అన్వర్ ని చూసి, చూడు అన్వర్, ఈ చార్లెస్ కి చాలా పలుకుబడి ఉంది. ఇతని కేసుకి నువ్వు దూరంగా ఉండడమే నీకు నీ ఫ్యామిలీకి కూడా చాలా మంచిది అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న అన్వర్ మాత్రం, సార్, మీరు నా గురించి భయపడకండి. ఖచ్చితంగా ఆ చార్లెస్ తప్పు చేసి ఉంటే మాత్రం నేను వాడిని వదలను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనకు చర్చి ఫాదర్ చార్లెస్ ని కూడా చూపించడం జరుగుతుంది. ఆ చార్లెస్ కి రైట్ హ్యాండ్ గా స్టీఫెన్ అనే ఒక వ్యక్తి అన్ని పనులు చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా రోడ్డు మీద వెళ్తున్న అన్వర్ దగ్గరికి వెళ్లి, మీరు అనవసరంగా మా విషయాల్లోకి వేలు పెడుతున్నారు, వీటికి మీరు దూరంగా ఉండడమే మీకు చాలా మంచిది అని అంటారు. అయితే అన్వర్ మాత్రం ఆ చార్లెస్ మాటలు ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరో పక్క చర్చి లోపల అమల ప్రేయర్ చేస్తూ ఉండగా అక్కడికి స్టీఫెన్ మరియు ఆ చార్లెస్ ఇద్దరు కూడా వెళ్తారు. వాళ్ళని చూసిన అమల, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అనగా చార్లెస్ ఆ అమలాని చూసి, నువ్వు నా గురించి చాలా ఎంక్వైరీ చేస్తున్నావు అని తెలిసింది, ఇది నీకంత మంచిది కాదు అని అంటాడు. అయితే అమల కూడా వాళ్ళిద్దరిని ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు చర్చిలో ఉన్న బావి దగ్గర నీళ్లు తోడడం కోసం సిస్టర్ మాధురి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూడగా ఆ బావిలో అమల డెడ్ బాడీ కనిపించడంతో చాలా భయపడిపోయి కేకలు వేస్తూ అందరికి ఇన్ఫార్మ్ చేస్తుంది. అలాగే అమల తమ్ముడు అలాగే అమల వాళ్ళ అమ్మకు కూడా ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్ళు చాలా బాధపడి ఏడుస్తూ ఉంటారు. కట్ చేస్తే ఈ విషయం చర్చి ఫాదర్ అయినటువంటి చార్లెస్ కి అలాగే ఆ చర్చ్ కి అంతటికి హెడ్ అయినటువంటి బిషప్ కి అందరికీ తెలుస్తుంది. దాంతో బిషప్ వెంటనే ఒక మీటింగ్ ని ఏర్పాటు చేస్తాడు. ఆ మీటింగ్ కి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా పిలుస్తాడు. ఆ మీటింగ్ కి ఎంపీ రాజన్ అలాగే ఎంపీ రాజన్ కొడుకైనటువంటి ఎమ్మెల్యే మోహన్ అలాగే కలెక్టర్ పాల్ కూడా వచ్చి ఉంటారు. అప్పుడు బిషప్ వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ, చనిపోయిన అమలా ప్రవర్తన కూడా అంతగా ఏమీ బాగోలేదు, నేనే తనతో చర్చించి తీసేయాలనుకుంటున్నాను. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఖచ్చితంగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. పోలీసులు ఎవరో కూడా ఈ కేసుని విచారించకుండా ఉండండి, ఎందుకంటే అలా చేస్తే మా చర్చికి చెడ్డ పేరు వస్తుంది అని అంటూ ఉంటాడు.
కట్ చేస్తే మరోపక్క పోలీస్ ఆఫీసర్ చర్చి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న బావిని మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. నిజానికి ఆ బావిలో 3 అడుగులు వాటర్ మాత్రమే ఉంటుంది. అది చూసిన అన్వర్ 3 అడుగులు వాటర్లో అమలా పడి ఎలా చనిపోయి ఉంటుందా అని ఆలోచిస్తాడు. వెంటనే పోలీసుల్ని లోపలికి పంపి ఆ బాడీని బయటికి తీసుకుని వస్తారు. ఆ తర్వాత అన్వర్ ఆ డెడ్ బాడీని టచ్ చేయగా అది కొంచెం వేడిగా ఉండడంతో అప్పుడు అన్వర్ అంటే బాడీ వేడిగా ఉంది అంటే చనిపోయి 6 గంటలే అవుతుంది, ఆ లెక్కన రాత్రి 2 గంటలకి ఈ సంఘటన జరిగి ఉంటుంది అని అనుకుంటాడు. వెంటనే అన్వర్ ఆ అమలా రూమ్ లోకి వెళ్ళగా అక్కడ వస్తువులన్నీ కూడా చెల్లా చెదురుగా పడిపోయి ఉంటాయి. పక్కనే ఉన్న టైప్ రైటర్ దగ్గర ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ లో అమలా ఇలా రాసి ఉంటుంది, నేను సిస్టర్ గా చేయకూడని తప్పులన్నీ చేశాను, అందుకే నేను ఈ రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నాను అని అక్కడ ఒక లెటర్ రాసి ఉంటుంది. ఆ తర్వాత అన్వర్ వెంటనే అక్కడ రాసి ఉన్న ఆ లెటర్ ని గట్టిగా చదువుతూ అక్కడ ఉన్న సిస్టర్స్ అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న మాధురి అనే సిస్టర్ కొంచెం భయపడుతూ ఉండడంతో అన్వర్ వెంటనే ఆ మాధవిని చూసి మీరు నాతో పాటు రండి అని చెప్పి పక్కకి తీసుకుని వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో చర్చ్ లోపల నుంచి ఒక 4 మహిళలు బయటికి వెళుతూ ఉంటారు. వాళ్ళని చూసిన పోలీసులు వెంటనే వాళ్ళని ఆపి మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అనగా వాళ్ళు సమాధానం చెప్తూ మేము రాత్రి ఇక్కడ ప్రేయర్ చేయడానికి వచ్చాం, ఇప్పుడు ఇంటికి వెళుతున్నాము అని అంటారు. ఆ మాటలు విన్న అన్వర్ వెంటనే వాళ్ళని చూసి అంటే మీరు రాత్రి ఇక్కడే ఉన్నారా, అయితే ఆగండి మీతో మాట్లాడాలి అని అన్వర్ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాత్రి ప్రేయర్ చేయడానికి వచ్చి ఇప్పుడు ఎందుకు వెళుతున్నారు అని అడుగుతాడు. దానికి వాళ్ళు సమాధానం చెప్తూ రాత్రి వెళ్ళడానికి కుదరలేదు, అందుకే ఇప్పుడు వెళుతున్నాము అని అంటారు. ఆ మాటలు విన్న అన్వర్ వీళ్ళు చేసి ఉండరు అని వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత అన్వర్ వెంటనే మాధురిని చూసి నిజం చెప్పు, నిన్న రాత్రి చర్చి ఫాదర్ చార్లెస్ ఇక్కడికి వచ్చి అమలాని చంపేశాడు కదా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న మాధురి మాత్రం ప్లీజ్ సార్ నాకేమీ తెలియదు, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి అని అంటూ ఉంటుంది. అయితే అన్వర్ మాత్రం తనని చాలా భయపెడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఐజీ అక్కడికి వచ్చి ఆ మాధురికి సారీ చెప్పి తనని అక్కడి నుంచి పంపించేసి వెంటనే అన్వర్ ని చూసి సిస్టర్ తో మాట్లాడే పద్ధతి ఇది కాదు, అయినా నీకు ముందే చెప్పే కదా ఇది ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న కేసు అని చెప్పే కదా, ఎందుకు ఈ విధంగా ఎంక్వైరీ చేస్తున్నావు అని అంటాడు. అయితే అన్వర్ మాత్రం లేదు సార్ ఇది ఆత్మహత్య కాదు, ఇది ఎవరో హత్య చేశారు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కలెక్టర్ పాల్ కూడా అక్కడికి వచ్చి ఇది నిజంగానే హత్య, ఈ కేసుని ఇక్కడతో వదిలేయని అంటాడు. ఆ మాటలు విన్న అన్వర్ కి అంటే వీళ్ళిద్దరూ కూడా హత్యని దాయడం కోసం ఇలా చేస్తున్నారు అన్న డౌట్ ఇంకా బలపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో చర్చిలో పనిచేస్తున్న అందరూ కూడా అమలా డెడ్ బాడీకి వెంటనే అంత్యక్రియలు చెయ్యాలి అని పట్టుబడుతూ ఉంటారు. అయితే అన్వర్ మాత్రం అలా చేయడానికి వీల్లేదు, అమలాకి పోస్ట్ మార్టం చేయించాలి, తన చావుకి కారణం ఏమిటో కనుక్కోవాలి అని అంటూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి అమలా తమ్ముడైనటువంటి సైమన్ కూడా వచ్చి నా అక్క చావు మీద నాకు చాలా సందేహాలు ఉన్నాయి, అవేమిటో నేను తెలుసుకోవాలి, ఖచ్చితంగా తనకు పోస్ట్ మార్టం చెయ్యాలి అని ఆ అన్వర్కి తన సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంటాడు. అయితే అదే సమయంలో ఎంపీ అయినటువంటి రాజన్ అక్కడికి వచ్చి అమలాకి వెంటనే పోస్ట్ మార్టం చేయకుండా దహన సంస్కారాలు చెయ్యాలి అని అంటూ ఉంటారు. అదే సమయంలో చార్లెస్ రైట్ హ్యాండ్ అయినటువంటి స్టీఫెన్ మాత్రం అక్కడ చాలా గొడవలు సృష్టించాలి అని తను ఏవో ప్లాన్లు చేస్తూ ఉంటాడు. వెంటనే స్టీఫెన్ ఒక ఐరన్ రాడ్ తీసుకుని వచ్చి అన్వర్ ని కొట్టడంతో తన నోట్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అక్కడ ఆ విషయం చాలా పెద్దదైపోతుంది. కాబట్టి అమలా డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చెయ్యాలి అని డిసైడ్ అవుతారు. అప్పుడు ఈ కేసును డీల్ చేయడానికి కొత్త పోలీస్ ఆఫీసర్ ని అపాయింట్ చేస్తారు. దాంతో భాస్కర్ అనే ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ ఆ కేసుని విచారించడానికి వచ్చి తన టీం మొత్తాన్ని కూడా అసెంబుల్ చేస్తాడు. అయితే అక్కడికి అన్వర్ రాడు. అన్వర్ ఎందుకు రాలేదని విచారించగా అన్వర్ హాస్పిటల్లో ఉన్నాడు అని తెలుస్తుంది. దాంతో భాస్కర్ వెంటనే అన్వర్ ని పిలిపించి తనతో పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత భాస్కర్ అన్వర్ ఇద్దరు కూడా ఆ చర్చ్ ఫాదర్ అయినటువంటి చార్లెస్ ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్న చార్లెస్ రైట్ హ్యాండ్ అయినటువంటి స్టీఫెన్ ఆ అన్వర్ని చూసి మొన్న కొట్టిన దెబ్బలు సరిపోలేదా, మళ్ళీ ఎందుకు వచ్చావంటూ తనతో గొడవ పడుతూ ఉంటాడు. ఆ సమయంలో భాస్కర్ వెంటనే లోపల ఉన్న ఆ చార్లెస్ దగ్గరికి వెళ్లడంతో చార్లెస్ భాస్కర్ ని చూసి నువ్వేనా కొత్తగా వచ్చిన ఆఫీసర్వి, త్వరగా కేసును డీల్ చెయ్యి అంటూ కొంచెం వెటకారంగా మాట్లాడతాడు. అయితే భాస్కర్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి అన్వర్ ని తీసుకుని ఆ తర్వాత చర్చి దగ్గరికి వెళ్లి విచారిస్తూ ఉంటాడు. భాస్కర్ వెంటనే సీల్ చేసి ఉన్న ఆ అమలా రూమ్ లోకి వెళ్ళగా వస్తువులన్నీ కూడా చెల్లా చెదురుగా పడి
పడిపోయి ఉంటాయి. అక్కడ అమల రాసి ఉన్న ఆత్మహత్య చేసుకునే ముందు రాసి ఉన్న లెటర్ ని పరిశీలించి అక్కడ ఉన్న టైప్ రైటర్ ని కూడా టచ్ చేస్తాడు. అప్పుడే భాస్కర్ ఏదో గమనిస్తాడు, కానీ తను ఏం గమనించాడు అన్నది మాత్రం మనకు తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత భాస్కర్ వెంటనే బావి దగ్గరికి వెళ్లి చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న అన్వర్ వెంటనే భాస్కర్ ని చూసి, సార్ ఈ బావిలో 3 అడుగులు వాటర్ మాత్రమే ఉన్నాయి, దీంట్లో పడి ఎలా మనిషి చనిపోగలడు అని అంటూ ఉంటాడు. అయితే భాస్కర్ మాత్రం ఇది హత్యో ఆత్మహత్యో మనమే కనిపెట్టాలి అని అక్కడంతా చెక్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో చనిపోయిన అమలా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ రిపోర్ట్ లో అమలా వాటర్ లో పడడం వల్ల ఊపిరాడకుండా చనిపోయింది అని వస్తుంది. అయితే భాస్కర్ ఆ బావి దగ్గరే చెక్ చేస్తూ ఉండగా బావికి పక్కనే ఒక తొట్టి లాంటిది ఉంటుంది. దాంతో భాస్కర్ అక్కడ ఉన్న సిస్టర్ ని పిలిచి అసలు ఈ తొట్టి దేనికోసం ఇక్కడ ఉంది అని అడుగుతారు. దానికి అక్కడ ఉన్న సిస్టర్ సమాధానం చెప్తూ, ఈ తొట్టులోకి బయట నుంచి వాటర్ వస్తూ ఉంటాయి, ఇక్కడ సాధారణంగా మేము బట్టలు ఉతుక్కుంటూ ఉంటాము అని చెప్తుంది. ఆ మాటలు విన్న భాస్కర్ వెంటనే అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ఎలుమలైని ఆ తొట్టిలోకి ముంచుతాడు. దాంతో ఎలుమలై ఊపిరాడకుండా సార్ నన్ను వదిలేయండి అని అంటూ ఉంటాడు. వెంటనే భాస్కర్ ఆ ఎలుమలైని వదిలేసి ఇదే విధంగా అమలాని కూడా ఆ తొట్టిలో ముంచి ఊపిరాడకుండా చేసి చంపి ఆ తర్వాత ఈ బావిలో వేసేసి ఉండవచ్చు కదా అని అంటాడు. అలా అయితే మనం ఆ తొట్టిని బాగా పరిశీలించాలి అని వెంటనే అన్వర్ ని చూసి ఆ తొట్టిని బాగా పరిశీలించండి, అక్కడ ఏవైనా ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయేమో చూడండి, ఇది ఖచ్చితంగా హత్యే అని అంటాడు. ఆ మాటలు విన్న అన్వర్, సార్ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు అని అడగా అప్పుడు భాస్కర్ సమాధానం చెప్తూ, నేను ఇంతకు ముందు అమలా రూమ్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న టైప్ రైటర్ ని టెస్ట్ చేసినప్పుడు అందులో ఉన్న మా అక్షరం చాలా క్లియర్ గా పడుతుంది, కానీ అమలా చనిపోయే ముందు తను రాసి ఉన్న ఆ పేపర్ లో మాత్రం మా అనే అక్షరం సరిగ్గా ప్రింట్ అవ్వలేదు. అంటే ఆ లెటర్ ని అక్కడ ఉన్న టైప్ రైటర్ లో తను టైప్ చేసినట్లుగా లేదు, దాన్ని ఎవరో తీసుకువచ్చి అక్కడ పెట్టినట్లు ఉన్నారు, అంటే ఖచ్చితంగా ఎవరో అమలాన్ని హత్య చేశారు అని అంటాడు. అప్పుడు భాస్కర్ వెంటనే అన్వర్ ని చూసి, ఇక్కడ ఉండే సిస్టర్స్ బయటికి వెళ్లారు కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కోండి అని అంటాడు. ఆ తర్వాత అన్వర్ మరియు భాస్కర్ ఆ చర్చ్ లో నుంచి పక్కకు వచ్చి ఉన్న మాధురి అనే సిస్టర్ దగ్గరికి వెళ్లి ఆ మాధురి తన నాన్నకి రాసిన లెటర్ ని చూపించి ఆ లెటర్ ని చదువుతూ ఉంటారు. నిజానికి ఆ లెటర్ లో మాధురి తన నాన్నకి ఇలా రాసి ఉంటుంది, నాన్న నన్ను ఆ ఫాదర్ చార్లెస్ ఒక ప్లాన్ చేసి ఆ చర్చి నుంచి వేరొక చర్చికి ట్రాన్స్ఫర్ చేసేశారు, అలాగే అమలా సిస్టర్ ని కూడా ఆ చర్చి ఫాదరే చార్లెస్ ఏదో చేసి ఉంటాడని నాకు డౌట్ గా ఉంది, నన్ను కూడా ఏదో చేస్తాడని నాకు భయంగా ఉంది అని ఆ లెటర్ లో రాసి ఉంటుంది. వెంటనే భాస్కర్ ఆ మాధురిని చూసి, చార్లెస్సే అమలాని చంపి ఉంటాడు అని మీకు డౌట్ గా ఉంది కదా, అసలు మీరు ఆ విధంగా ఆలోచించడానికి కారణం ఏమిటో చెప్పు అని అడుగుతాడు. సార్ విదేశాల నుంచి నోట్ బుక్స్ బట్టలు డైరెక్ట్ గా చర్చికి రాకుండా చర్చి ఫాదర్ చార్లెస్ వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటాయి. ఒకరోజు నేను మరియు అమల చార్లెస్ ఇంటి దగ్గర వర్క్ చేస్తున్నాం. ఆ సమయంలో అమల నా దగ్గరికి వచ్చి ఇక్కడికి బట్టలు నోట్ బుక్స్ రావడం లేదు, ఈ చార్లెస్ మరి ఏదో స్మగ్లింగ్ చేస్తున్నాడు అని అంటుంది. ఆ మాటలు విన్న నేను మాత్రం అలా ఏం లేదు చార్లెస్ మంచివాడు అని అన్నాను. కానీ కొంత సమయం తర్వాత అక్కడికి చార్లెస్ వచ్చి ఆ అమలాని చూసి, నువ్వు అనవసరంగా నా విషయాల్లోకి ఇన్వాల్వ్ అయితే నీకు మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ గా వెళ్లి ఒక విదేశీయుడితో తను మాట్లాడుతూ ఉండగా చూశాను. అందుకే నాకు చాలా భయం వేసి ఆ చార్లెస్ మీద నాకు వచ్చిన అనుమానాలన్నిటినీ కూడా లెటర్ రాసి మా నాన్నకి పంపించాను అని జరిగిందంతా కూడా ఆ మాధురి భాస్కర్ కి చెప్తుంది. ఆ తర్వాత భాస్కర్ వెంటనే చర్చి దగ్గరికి వెళ్లి విచారిస్తూ, ఇక్కడికి ఈ చర్చి లోపలికి ఎవరు వచ్చినా ఇక్కడ ఉన్న కుక్క ఖచ్చితంగా అరుస్తుంది కదా, అది ఎందుకు అరవలేదు అని అడుగుతాడు. అక్కడ పనిచేస్తున్న జేమ్స్ ఆ భాస్కర్ ని చూసి, సార్ ఆ రోజు కుక్కకి ఆరోగ్యం బాగోలేదు, అందుకే దానికి ట్రీట్మెంట్ చేయించి ఇక్కడ బోన్ లో పడుకోబెట్టాను అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న భాస్కర్ మాత్రం బోన్ లో కట్టేసి ఉన్న కనీసం అది మొరగాలి కదా అని ఆలోచిస్తూ ఉండగా సిస్టర్ మాధురి మాట్లాడుతూ ఆ రోజు కుక్క మొరగలేదు అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ ఎలుమలై వెంటనే భాస్కర్ ని చూసి, సార్ ఈ జేమ్సే ఆ కుక్కకి ఏదో ట్రీట్మెంట్ అని చెప్పి దానికి నిద్ర మాత్రలు ఇచ్చి ఉంటాడు అని అంటాడు. ఆ మాటలు విన్న భాస్కర్ కూడా కరెక్ట్ గా చెప్పావు, అదే జరిగి ఉంటుంది అని అంటాడు. దాంతో భాస్కర్ పోలీసులందరినీ తీసుకుని ఆ జేమ్స్ ఇంటి దగ్గరికి వెళ్ళగా పోలీసుల్ని చూసిన జేమ్స్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే భాస్కర్ వెంటనే వెళ్లి ఆ జేమ్స్ ని పట్టుకుని, నువ్వేం తప్పు చేశావు, మమ్మల్ని చూడగానే ఎందుకు పారిపోతున్నావో నిజం చెప్పు అని బెదిరిస్తారు.
అప్పుడు జేమ్స్ నిజం చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు ఈ జేమ్స్ దగ్గరికి చర్చ్ ఫాదర్ అయినటువంటి చార్లెస్ అలాగే తన రైట్ హ్యాండ్ అయినటువంటి స్టీఫెన్ వచ్చి మాట్లాడుతూ, మేము రాత్రిపూట చర్చి దగ్గరికి వస్తాం, ఆ సమయంలో నువ్వు కుక్కని పడుకోబెట్టు అని చెప్తారు. అన్నట్లుగానే వాళ్ళు చర్చి దగ్గరికి ఆ రోజు రాత్రి రావడంతో జేమ్స్ వెళ్లి తలుపు తీస్తాడు. ఆ చర్చ్ ఫాదర్ చార్లెస్ డైరెక్ట్ గా అమలా రూమ్ లోకి వెళ్లి తన గొంతు నులుము చంపేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా జేమ్స్ కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు. కొంత సమయం తర్వాత చార్లెస్ బయటికి వచ్చి అక్కడ ఉన్న జేమ్స్ ని చూసి, ఆ అమ్మాయి ఇంకా చనిపోలేదు, నువ్వు తనను తీసుకుని వెళ్లి బావిలో తోసి చంపేయి అని అంటాడు. ఆ మాటలు విన్న జేమ్స్ వాళ్ళ మాటలు విని వెంటనే వెళ్లి అమలాని తీసుకుని వచ్చి ఆ బావిలో పడేస్తాడు. అలా జరిగిందంతా కూడా జేమ్స్ భాస్కర్ కి మరియు అన్వర్ కి వివరిస్తాడు. ఆ తర్వాత భాస్కర్ జేమ్స్ వైఫ్ అయినటువంటి మీనాక్షిని చూసి, నీ భర్త తప్పు చేస్తున్నాడని నీకు ముందే తెలుసా, అసలు నీకేం తెలుసో చెప్పు అని ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు మీనాక్షి తనకు తెలిసింది చెప్పడం మొదలు పెడుతుంది. ఒకరోజు మీనాక్షి తన పని పూర్తి చేసుకుని ఇంటికి రాగా ఆ సమయంలో తన భర్త జేమ్స్ కాళిదాస్ అనే ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ కాళిదాస్ జేమ్స్ ని చూసి, నువ్వు రాత్రికి చర్చిలో ఉన్న ఆ కుక్కని పడుకోబెట్టు అని, అలా చేయడం కోసం కొంత డబ్బులు కూడా ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అది చూసిన మీనాక్షి వెంటనే జేమ్స్ ని చూసి, ఎవరండి, అతను ఎందుకు మీకు డబ్బులు ఇస్తున్నారు అని అడుగుతుంది. అయితే జేమ్స్ మాత్రం, అవన్నీ నీకు అనవసరం, నీకు చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఆ తర్వాత రోజే చర్చిలో ఉన్న అమలా చనిపోవడంతో తన భర్త తప్పు చేస్తున్నాడు అని తనకు తెలుస్తుంది. అలా జరిగిందంతా కూడా ఆ మీనాక్షి భాస్కర్ కి చెప్పడంతో భాస్కర్ వెంటనే స్టేషన్ కి వచ్చి, ఆ జేమ్స్ ఏమో అమలాని చంపింది చర్చ్ ఫాదర్ చార్లెస్ అని చెప్తున్నాడు. అయితే మీనాక్షి మాత్రం తన భర్తే కాళిదాస్ చెప్పడం వల్ల ఇదంతా చేశాడు అని తను చెప్తుంది. ఈ రెండిట్లో ఏది నమ్మాలో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఐజీ అన్వర్ ని చూసి, ఆ జేమ్స్ చార్లెస్ చెప్పడం వల్ల ఇదంతా చేశాను అని చెప్పాడు కదా, వెంటనే వెళ్లి ఆ చార్లెస్ ని అరెస్ట్ చెయ్యి అని చెప్తాడు. అయితే భాస్కర్ మాత్రం ఐజీని చూసి, సార్, ఆ చార్లెస్ కి వ్యతిరేకంగా మన దగ్గర బలమైన సాక్ష్యాలు లేవు కదా, ఇప్పుడు అక్కడికి తనని అరెస్ట్ చేయడానికి వెళితే గొడవలు అవుతాయి కదా అని అంటూ ఉంటాడు. ఐజీ మాత్రం, అలా ఏమీ అవ్వవు, నేను అందుకోసమే అన్ని వాకీ టాకీస్ కనెక్షన్స్ ని కూడా కట్ చేసేసాను అని అంటాడు. దాంతో అన్వర్ వెంటనే ఆ చార్లెస్ ని అరెస్ట్ చేయడం కోసం చర్చి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అయితే ఆ చార్లెస్ మాత్రం అన్వర్ ని చూసి, నువ్వు నా మీద చెయ్యి వేస్తే అనవసరంగా చాలా పెద్ద గొడవలు అవుతాయి అని అంటూ ఉంటాడు. అయినా అన్వర్ వినకుండా ఆ చార్లెస్ ని చర్చి లోపల నుంచి బయటకు తీసుకువస్తూ ఉండగా చర్చి దగ్గరికి చాలా మంది గుంపులుగా వచ్చి ఉంటారు. వాళ్ళల్లో ఆ చనిపోయిన అమలా బ్రదర్ అయినటువంటి సైమన్ కూడా కత్తి తీసుకుని అక్కడికి వచ్చి ఉంటాడు. ఎందుకంటే ఆ సైమన్ అమలాని చంపింది ఆ చర్చ్ ఫాదర్ చార్లెస్ అని, అతన్ని చంపడం కోసమే అక్కడికి కత్తి తీసుకుని వచ్చి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కరెంటు పోతుంది. సైమన్ వెంటనే ఆ చార్లెస్ దగ్గరికి చంపడం కోసం వస్తాడు, కానీ చార్లెస్ దగ్గర వరకు వచ్చి తనని చంపకుండా అలా చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి ఆ సైమన్ దగ్గర ఉన్న కత్తితో చార్లెస్ ని పొడి చేస్తాడు. దాంతో చార్లెస్ అక్కడికక్కడే చనిపోతాడు. సరిగ్గా అదే సమయంలో కరెంటు వస్తుంది. అయితే అక్కడ ఉన్న పోలీసులందరూ కూడా ఆ చార్లెస్ ని సైమన్ ని చంపాడు అని సైమన్ ని అరెస్ట్ చేస్తారు. అయితే నిజానికి ఆ చార్లెస్ ని కత్తితో పొడిచిన ఆ పోలీసు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ అడ్డు వచ్చిన ఎలిమలైని కూడా తొక్కించుకుని వెళ్లిపోవడంతో ఎలిమలై అక్కడికక్కడే చనిపోతాడు. ఆ సమయంలో ఐజీ వెంటనే అక్కడికి వచ్చి అన్వర్ ని పట్టుకుని, ఆ చార్లెస్ చనిపోవడానికి నువ్వే కారణం, నువ్వే దీని అంతటికి కారణం అంటూ తనని తిడుతూ ఉంటాడు. అప్పుడే భాస్కర్ అక్కడికి వచ్చి ఆ ఐజీని చూసి, సార్, ఇందులో అన్వర్ తప్పేమీ లేదు, ఇదంతా కూడా నువ్వే ప్లాన్ చేసి అన్వర్ని ఇక్కడికి పంపించావు, అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావో చెప్పు అని ఐజీని ఒక రూమ్ లో బంధించి భాస్కర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఐజీ వెంటనే భాస్కర్ ని చూసి, ఇదంతా కూడా నేను ఆ కలెక్టర్ పాల్ చెప్పడం వల్లనే చేశాను అని అంటాడు. ఆ తర్వాత భాస్కర్ అమలా తమ్ముడైనటువంటి సైమన్ ని చూసి, అసలు నువ్వు ఆ సమయంలో అక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. దాంతో సైమన్ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. సైమన్ వాళ్ళ అమ్మ తన కూతురు చనిపోయింది అని చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో సైమన్ దగ్గరికి ఒక పోలీస్ గెటప్ లో కాళిదాస్ అక్కడికి వచ్చి, మీ అక్కను చంపింది మరి ఎవరో కాదు, ఆ చర్చి ఫాదర్ చార్లెస్సే మీ అక్కను చంపేశాడు, ఆ విషయం పోలీసులు కనిపెట్టేశారు, నువ్వు అతనికి సరైన శిక్షను విధించాలి, అతన్ని నువ్వు చంపేయాలి అని తనని బాగా రెచ్చగొడతాడు. దాంతో సైమన్ ఆ చార్లెస్ ని చంపడం కోసం కత్తి తీసుకుని అక్కడికి వచ్చి ఉంటాడు, కానీ చార్లెస్ ని అలాగే చూస్తూ
ఉండిపోతాడు. ఆ సమయంలో పోలీస్ గెటప్ లో ఉన్న కాళిదాస్ అక్కడికి వచ్చి సైమన్ చేతిలో ఉన్న కత్తితో ఆ చార్లెస్ ని పొడిచి చంపేస్తాడు. ఇదంతా కూడా ఆ రాత్రి సమయంలో కాళిదాసే చంపాడు అని నాకెలా తెలుసు అని మీకు డౌట్ రావచ్చు. నిజానికి ఆ సమయంలో ఎవరో ఫోటో తీస్తూ ఉండడంతో ఫోటో ఫ్లాష్ వెలుగులో నేను ఆ కాళిదాస్ ని బాగా చూశాను. కాళిదాసే ఆ చార్లెస్ ని నా చేతిలో ఉన్న కత్తి తీసుకుని చంపేసి వెళ్లిపోయాడు అని జరిగిందంతా కూడా సైమన్ ఆ భాస్కర్ కి చెప్తాడు. ఆ తర్వాత భాస్కర్ కలెక్టర్ గారు చెప్పడం వల్లనే నేను ఇలా చేశాను అని ఐజీ చెప్పడంతో వెంటనే కలెక్టర్ దగ్గరికి వెళ్లి అతి కష్టం మీద కలెక్టర్ గారిని కూడా తీసుకుని సీఎం దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా వివరిస్తాడు. అప్పుడు సీఎం ఆ భాస్కర్ ని చూసి ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నది ఎంత పెద్దవాళ్ళైనా సరే నువ్వు వాళ్ళని అరెస్ట్ చెయ్యి, నీకు నేను ఫుల్ పవర్స్ ఇస్తున్నాను అని ఆ భాస్కర్ కి చెప్తాడు సీఎం. ఆ తర్వాత సీఎం వెంటనే భాస్కర్ ని చూసి నాకు కళ్యాణ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి ఒక సమస్య ఉంది, దాన్ని కూడా మీరే తీర్చాలి అని చెప్తాడు. నిజానికి ఈ కళ్యాణ్ మరెవరో కాదు, చనిపోయిన చర్చ్ ఫాదర్ చార్లెస్ వాళ్ళ తండ్రే ఈ కళ్యాణ్. అంటే సొంత తండ్రి కాదు, చిన్నప్పటి నుంచి పెంచిన అడాప్టెడ్ తండ్రి అయి ఉంటాడు. ఆ కళ్యాణ్ భాస్కర్ దగ్గరికి వచ్చి బయట చార్లెస్ గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు కానీ అవన్నీ నిజాలు కావు, నిజానికి చార్లెస్ చాలా మంచివాడు, నా కొడుకు చార్లెస్ ని ఎవరు హత్య చేశారో కనిపెట్టు, కాళిదాస్ అనేవాడు జస్ట్ కూలీ మాత్రమే, వాడికి డబ్బులిచ్చి నా కొడుకుని చంపమని చెప్పింది ఎవరు, ఆ కాళిదాస్ వెనకాల ఉన్నది ఎవరో కనిపెట్టు అని అంటాడు. ఆ మాటలు విన్న భాస్కర్ కూడా కళ్యాణ్ ని చూసి అలాగే సార్, ఖచ్చితంగా ఎవరు ఇదంతా చేయించారో నేను కనుక్కుంటాను అని అంటాడు. ఆ తర్వాత భాస్కర్ వెంటనే కలెక్టర్ ని చూసి ఆ కాళిదాస్ ని పంపించి చర్చి ఫాదర్ చార్లెస్ ని చంపించింది నువ్వేనా అని అడుగుతాడు. దాంతో కలెక్టర్ చాలా భయపడిపోతూ పోలీస్ ఆఫీసర్ భాస్కర్ ని చూసి నేను కాదు, ఆ ఎమ్మెల్యే మోహనే పంపించాడు అని అంటాడు. ఆ మాటలు విన్న భాస్కర్ ఎమ్మెల్యే మోహన్ అంటే ఎంపీ రాజన్ కొడుకే కదా అని వెంటనే అక్కడికి వెళ్లి మోహన్ ని కూడా అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వచ్చి విచారించడం మొదలు పెడతాడు. విషయం తెలుసుకున్న ఎంపీ రాజన్ వెంటనే స్టేషన్ దగ్గరికి వచ్చి నా కొడుక్కి ఏమీ తెలియదు, ఎందుకు నా కొడుకుని అరెస్ట్ చేశారు అని గొడవ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో భాస్కర్ అక్కడికి వచ్చి ఎంపీ రాజన్ ని చూసి నీ కొడుక్కి అన్నీ తెలుసు, నీ కొడుకు ఇవన్నీ చేశాడని తనే ఒప్పుకున్నాడు, ఇంకా నువ్వు ఇక్కడేం మాట్లాడుతావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. దాంతో ఎంపీ రాజన్ వెంటనే తన కొడుకు ఎమ్మెల్యే మోహన్ దగ్గరికి వెళ్లి తన దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. మోహన్ మాట్లాడుతూ నానా నన్ను క్షమించు, నీకు తెలియకుండా నేను చాలా తప్పులు చేశాను, నీకు రాజు గుర్తున్నాడు కదా, అదే మన దగ్గర పనిచేసేవాడు, మన దగ్గర రౌడీగా పనిచేసేవాడు, సడన్ గా పని మానేస్తాను నేను మంచిగా మారిపోతానన్నాడు. అప్పుడు నాకు ఆ రాజు ఎందుకు ఇలా మారాడని ఆ రాజు గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ రాజు తన క్లాస్మేట్ అయినటువంటి అమలాతో తిరుగుతూ తను మంచిగా మారిపోయాడు అని తెలిసి వాళ్ళిద్దరినీ కూడా నేనే చంపేశాను అని చెప్తాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ రాజు ఆ మోహన్ కి వ్యతిరేకంగా చాలా సాక్ష్యాలని సేకరించి వాటన్నిటినీ కూడా అమలా దగ్గరికి తీసుకుని వచ్చి ఇస్తాడు. అప్పుడు అమలా మాట్లాడుతూ నువ్వు ఆ మోహన్ కి వ్యతిరేకంగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పగలవా అని అడుగుతూ ఉంటుంది. రాజు కూడా నేను చెప్తాను అని అంటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి మోహన్ వస్తూ ఉండడంతో రాజు వెంటనే ఒక పడవ వేసుకుని చెరువులో పారిపోతాడు. మోహన్ మాత్రం ఆ అమలాని చూసి నువ్వు నాకు వ్యతిరేకంగా పని చేయాలి అనుకుంటే నీకు చాలా ప్రమాదం అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే అమలా మరియు రాజు ఇద్దరూ కూడా భయపడకుండా తిరుగుతూ ఉండడంతో వీళ్ళిద్దరినీ చంపాలి అని ఆ మోహన్ డిసైడ్ అయి ఉంటాడు. ఇలా జరిగిందంతా కూడా భాస్కర్ ఆ ఎంపీ రాజన్ దగ్గర వివరిస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న రాజన్ వెంటనే భాస్కర్ ని చూసి నా కొడుకు ఇలా చేసి ఉంటాడని నేను అనుకోవడం లేదు అని అంటాడు. దాంతో భాస్కర్ ఆ రాజన్ ని చూసి మీరు కంగారు పడకండి సార్, మీ కొడుకు ఇద్దరిని మాత్రమే చంపాడు, ఆ చర్చి ఫాదర్ చార్లెస్ ని చంపమని కాళిదాస్ ని పంపించింది మీరే కదా అని అంటాడు. ఆ మాటలు విన్న రాజన్ వెంటనే భాస్కర్ ని చూసి అసలు మీరేం మాట్లాడుతున్నారు, ఆ కాళిదాస్ ఎవరో నాకు తెలియదు అని అంటాడు. దాంతో భాస్కర్ వెంటనే ఆ రాజన్ కి ఒక ఫోటోను చూపించగా ఆ ఫోటోలో రాజన్, మోహన్ అలాగే కాళిదాస్ ముగ్గురు కలిసి మందు తాగుతూ ఉంటారు. దాన్ని చూసిన రాజన్ మాట్లాడుతూ ఆ కాళిదాస్ నిజంగా ఎవరో నాకు తెలియదు, ఆ రోజు మోహనే తనని అక్కడికి తీసుకుని రావడంతో ముగ్గురు కలిసి అక్కడ మందు తాగాం తప్ప నాకు నిజంగా ఆ కాళిదాస్ ఎవరో తెలియదు అని చెప్తాడు. ఆ తర్వాత భాస్కర్ కాళిదాస్ గురించి విచారిస్తూ తను చార్లెస్ చంపడానికి పోలీస్ గెటప్ లో ఒక జీప్ తీసుకుని వచ్చాడు కదా, ఆ జీప్ ఇప్పుడు ఒక చెరువు దగ్గర ఉంది అని తెలుసుకుని అక్కడికి వెళ్లి విచారిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పడవలో ఒక ముగ్గురు మహిళలు అక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళలో ఒక ఆవిడ పేరు మౌనిక, తను నిజానికి బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి అమ్మాయిల్ని సప్లై చేస్తూ ఉంటుంది. దాంతో భాస్కర్ వెంటనే ఆ మౌనికని చూసి నిజం చెప్పు, నువ్వు ఆ కాళిదాస్ కి అమ్మాయిల్ని సప్లై చేసి వస్తున్నావు కదా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న మౌనిక చాలా భయపడిపోయి అవును సార్, తను ఇప్పుడు చెరువులో ఉన్న బోట్ లో ఉన్నాడు అని చెప్తుంది.
దాంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళగా పోలీసుల్ని చూసిన కాళిదాస్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ పోలీసులు చాలా కష్టపడి ఆ కాళిదాస్ని పట్టుకుని స్టేషన్ కి తీసుకుని వచ్చి తనని పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. అదే సమయంలో అక్కడికి చర్చ్ ఫాదర్ చార్లెస్ ని పెంచిన ఆ కళ్యాణ్ కూడా అక్కడికి వచ్చి ఉండడంతో కళ్యాణ్ వెంటనే అక్కడికి వెళ్లి ఆ కాళిదాస్ ని కొడుతూ ఎవరు చెప్తే నా కొడుకుని చంపావు అని ఆ కాళిదాస్ ని కొట్టడం మొదలు పెడతాడు. భాస్కర్ వెంటనే ఆ కళ్యాణ్ ని కూల్ చేసి సార్ మీరు బయట ఉండండి, అవన్నీ మేము కనుక్కుంటాము అని అంటాడు. ఆ తర్వాత భాస్కర్ అండ్ టీం కాళిదాస్ ని బాగా కొడుతూ అమలాన్ని నువ్వే కదా చంపింది అని అడుగుతారు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ కాళిదాస్ జేమ్స్ దగ్గరికి వెళ్లి తనకి డబ్బులు ఇచ్చి ఈ రోజు రాత్రికి నేను చర్చి దగ్గరికి వస్తాను, డోర్ ఓపెన్ చెయ్యి అని చెప్తాడు. అలా జేమ్స్ రాత్రిపూట డోర్ ఓపెన్ చేయడంతో కాళిదాస్ అక్కడికి వెళ్లి అక్కడ అమలాన్ని చాలా తీవ్రంగా కొట్టడంతో అమల అక్కడికక్కడే చనిపోతుంది. అలా జరిగిందంతా కూడా కాళిదాస్ ఆ భాస్కర్ దగ్గర చెప్తాడు. దాంతో భాస్కర్ ఆ కాళిదాస్ ని చూసి సరే ఆ ఇద్దరిని మోహన్ చంపమంటే చంపామనుకుందాం, మరి చార్లెస్ ని చంపమనింది ఎవరు అని అడుగుతాడు. కట్ చేస్తే ఆ తర్వాత భాస్కర్ ఆ చార్లెస్ ఫాదర్ అయినటువంటి కళ్యాణ్ దగ్గరికి వచ్చి సార్ మీ కొడుకుని చంపింది ఎవరో మేము కనిపెట్టలేకపోయాం, కానీ తొందరలోనే అది ఎవరో కనిపెడతాము అని అంటాడు. దాంతో చార్లెస్ ఫాదర్ అయినటువంటి కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్లబోతూ ఉండగా సడన్ గా తన కారు పేలిపోతుంది. అది చూసిన భాస్కర్ అంటే ఈ కళ్యాణ్ కూడా చాలా ప్రమాదం పొంచి ఉన్నట్లు ఉంది అని తనకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అని తన టీం కి చెప్తాడు. ఆ తర్వాత కాళిదాస్ ని ఒక జైల్లో పెట్టి ఉండగా అర్ధరాత్రి సమయంలో ఒక కానిస్టేబుల్ ఎవరికీ తెలియకుండా ఒక మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్లి కాళిదాస్ కి ఇస్తాడు. దాంతో కాళిదాస్ వెంటనే ఆ ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసి పోలీసులు నన్ను ఎంత టార్చర్ చేసినా మన బాస్ గురించి మాత్రం నేనేమీ చెప్పలేదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి భాస్కర్ వస్తాడు. నిజానికి ఇదంతా కూడా ఆ భాస్కర్ ప్లానే అయి ఉంటుంది. భాస్కర్ వెంటనే అక్కడికి వచ్చి ఆ ఫోన్ తీసుకుని ఆ కాళిదాస్ ఎవరికి ఫోన్ చేస్తున్నాడో చెక్ చేయగా నిజానికి ఆ కాళిదాస్ ఫోన్ చేసింది మరి ఎవరికో కాదు, చనిపోయిన ఆ చర్చ్ ఫాదర్ చార్లెస్ రైట్ హ్యాండ్ అయినటువంటి స్టీఫెన్ కే ఫోన్ చేసి ఉంటాడు. దాంతో పోలీసులు వెంటనే స్టీఫెన్ ని అరెస్ట్ చేయడానికి తన ఇంటి దగ్గరికి వెళ్ళగా ఇంటి దగ్గర ఎవ్వరూ ఉండరు, ఇంటికి లాక్ చేసి ఉంటుంది. దాంతో వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వెళ్ళబోతూ ఉండగా ఇంటి లోపల నుంచి పొగ వస్తూ ఉంటుంది. పోలీసులు వెంటనే తాళం పగలగొట్టుకుని లోపలికి వెళ్ళగా అక్కడ ఒక లేడీ ఉంటుంది. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి విచారించగా ఆ లేడీ అన్వర్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అప్పుడే అన్వర్ కి ఈ లేడీని ఎక్కడో చూసినట్లు ఉంది అని గుర్తు చేసుకుంటాడు. మొదట్లో చర్చిలో ప్రేయర్ చేయడానికి వచ్చి 5 మంది బయటికి వెళ్లారు కదా, వాళ్ళల్లో ఒకరే ఈ లేడీ అయి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న టైప్ రైటర్ ని తీసుకుని భాస్కర్ దగ్గరికి వెళ్ళగా భాస్కర్ ఆ టైప్ రైటర్ మిషన్ లో మా అనే అక్షరం ని టెస్ట్ చేస్తాడు. అందులో మా అనే అక్షరం సరిగ్గా ప్రింట్ అవ్వకుండా ఉంటుంది. దాన్ని చూసిన భాస్కర్ అంటే ఆ అమలా చనిపోయినప్పుడు అక్కడ దొరికిన లెటర్ ని ఈ మిషన్ లోనే టైప్ చేసి తీసుకువచ్చి అక్కడ పెట్టినట్లు ఉన్నారు అని ఆ భాస్కర్ నిర్ధారించుకుంటాడు. ఆ తర్వాత భాస్కర్ కాళిదాస్ నేనే ఆ అమలాన్ని చంపాను అని చెప్పాడు కదా, మరి ఈ లెటర్ ని ఎందుకు స్టీఫెన్ రూమ్ లో టైప్ చేశారు అంటే స్టీఫెన్ కూడా ఆ రూమ్ లోకి వచ్చాడు అని వెంటనే భాస్కర్ ఆ స్టీఫెన్ రూమ్ లో దొరికిన లేడీని చూసి నిజం చెప్పు, అసలు నీకేం తెలుసో నిజం చెప్పు అని బెదిరిస్తాడు. అప్పుడు ఆ లేడీ మాట్లాడుతూ సార్ ఒక రోజు రాత్రి స్టీఫెన్ చర్చి దగ్గరికి రాగా నేనే డోర్ ఓపెన్ చేశాను. ఆ సమయంలో స్టీఫెన్ తో పాటు అతని బాస్ కూడా ఇక్కడికి వచ్చాడు. అప్పుడు నేను డోర్ ఓపెన్ చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోయాను. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో నాకు మాత్రం తెలియదు అని అంటుంది. అయితే ఇక్కడ చర్చి దగ్గరికి స్టీఫెన్ తో పాటు వచ్చింది చార్లెసా లేదా మరి వేరే ఎవరైనా వచ్చారా అన్నది మనకి తర్వాత తెలుస్తుంది. సరిగ్గా అదే సమయంలో భాస్కర్ కి ఎంపీ రాజన్ కి గొప్ప సంఘ సంస్కర్త అనే ఒక అవార్డు ఇవ్వబోతున్నారు అని తెలుస్తుంది. ఆ మాటలు విన్న భాస్కర్ ఇలాంటి రౌడీ రాజకీయ నాయకులకి అలాంటి అవార్డులు ఇస్తే అవార్డుకు ఉన్న పేరు కూడా పోతుంది అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత కాళిదాస్ స్టీఫెన్ కి ఫోన్ చేసి నేను జైలు నుంచి తప్పించుకుని ఒక ప్లేస్ దగ్గర ఉన్నాను అనే లొకేషన్ చెప్తాడు. దాంతో ఆ తర్వాత స్టీఫెన్ వెంటనే అక్కడికి వెళ్లి భలే తప్పించుకున్నావు శబాష్ అంటూ ఉండగా అక్కడికి పోలీసులు వచ్చేస్తారు. ఇదంతా కూడా ఆ భాస్కర్ ప్లానే అయి ఉంటుంది. దాంతో పోలీసుల్ని చూసి స్టీఫెన్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ భాస్కర్ మాత్రం ఆ స్టీఫెన్ ని పట్టుకుని అక్కడి నుంచి బిషప్ ఇంట్లో పార్టీ జరుగుతూ ఉండగా అక్కడికి తీసుకుని వస్తాడు. నిజానికి ఆ బిషప్ ఇంట్లో ఎంపీ రాజన్కి అవార్డు రాబోతుంది అనే ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. ఆ పార్టీకి చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి ఉంటారు.
అదే సమయంలో భాస్కర్ అక్కడికి స్టీఫెన్ ని తీసుకుని వచ్చి, మీ అందరితో నేను అన్ని విషయాలు మాట్లాడాలి. అంటే ఆ సిస్టర్ అమలాని హత్య చేసింది ఎవరు, అదేవిధంగా రాజుని హత్య చేసింది ఎవరు, ఈ 2 హత్యలతో పాటు ఆ పాస్టర్ చార్లెస్ ని హత్య చేసింది ఎవరో వాటిని కనిపెట్టడం కోసమే ఇక్కడికి వచ్చాను అని అంటాడు. ఆ వెంటనే భాస్కర్ అక్కడికి మొదట్లో చనిపోయిన రాజు ఫాదర్ ని తీసుకుని వచ్చి, నీ కొడుకు చనిపోవడానికి ముందు ఎక్కడికి వెళ్ళి ఆ తర్వాత చనిపోయాడో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు రాజు ఫాదర్ మాట్లాడుతూ, సార్, ఆ రోజు నా కొడుకుని తీసుకువెళ్లడం కోసం ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి నీకు మంచి జాబ్ చూపిస్తాను అని నా కొడుకుని తీసుకుని వెళ్ళింది. ఆ తర్వాతే నా కొడుకు చనిపోయాడు అని చెప్తాడు. దాంతో భాస్కర్ వెంటనే అక్కడికి మౌనికాని తీసుకుని వచ్చి, నీ కొడుకుని తీసుకుని వెళ్ళింది ఈ అమ్మాయి అని అంటాడు. ఆ మౌనికాని చూసిన రాజు ఫాదర్, అవును సార్, ఈ అమ్మాయి ఆ రోజు వచ్చి నా కొడుకుని తీసుకుని వెళ్ళింది అని అంటాడు. మనం ఇంతకు ముందు రాజు మరియు అమల క్లాస్మేట్స్ అని చెప్పుకున్నాం కదా. నిజానికి మౌనిక కూడా వాళ్ళ క్లాస్మేట్ అయి ఉంటుంది. అయితే మౌనిక తప్పుడు దారిలో ప్రవర్తిస్తూ ఉంటుంది. భాస్కర్ వెంటనే రాజు ఫాదర్ చెప్పింది విని ఆ మౌనికాని చూసి, నువ్వు ఆ రోజు రాజుని ఎక్కడికి తీసుకుని వెళ్ళావు అని అడుగుతాడు. దాంతో మౌనిక చాలా భయపడిపోతుంది. సరే, ఆ రోజు రాజుని కాళిదాస్ తన దగ్గరికి తీసుకుని రమ్మని చెప్పడంతో నేను రాజుని కాళిదాస్ దగ్గరికి తీసుకుని వెళ్ళాను అని చెప్తుంది. అప్పుడు భాస్కర్ అక్కడ ఉన్న అందరినీ చూసి, రాజుని చంపింది అలాగే ఫాదర్ చార్లెస్ ని చంపింది కాళిదాసే, కానీ అమలాని చంపింది కాళిదాస్ మాత్రం కాదు అని అంటాడు. అయితే ఆ మాట విన్న కాళిదాస్ మాత్రం, లేదు, ఆ అమలాని కూడా నేనే చంపాను అని అంటాడు. దానికి ఆ భాస్కర్ మాట్లాడుతూ, లేదు, నువ్వు అమలాని చంపాలి అని అక్కడికి వెళ్ళావు, కానీ నీకంటే ముందే ఆ అమలాన్ని వేరే వాళ్ళు చంపేశారు. అది ఎవరు అంటే స్టీఫెన్ మరియు అతని బాస్. స్టీఫెన్ బాస్ అంటే మీకు చార్లెస్ అనే డౌట్ రావచ్చు, కానీ ఇక్కడ స్టీఫెన్ బాస్ చార్లెస్ కాదు. అది ఎవరో కూడా నేను కనిపెట్టేశాను అని వెంటనే ఆ కాళిదాస్ ని కొడుతూ, నిజం చెప్పు, నీ బాస్ ఆ చార్లెస్ కాదు, ఎందుకంటే నువ్వు ఆ చార్లెస్ ని కూడా చంపేశావు కదా, నిజం చెప్పు, నీ బాస్ ఎవరో చెప్పు అని అంటాడు. దాంతో కాళిదాస్ నిజం చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి కాళిదాస్ అమలాన్ని చంపడం కోసం ఆ చర్చి దగ్గరికి వెళ్ళి ఉండగా అక్కడికి ఆల్రెడీ ఇద్దరు వచ్చి ఉంటారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అక్కడికి వచ్చిన ఇద్దరిలో ఒకరు స్టీఫెన్ కాగా మరొకరు తన బాస్ అక్కడికి వచ్చి ఉంటారు. ఆ బాస్ ఎవరు అనేది ఇక్కడ రివీల్ అవుతుంది. నిజానికి ఆ స్టీఫెన్ బాస్ చార్లెస్ కాదు. అది ఎవరంటే చార్లెస్ ని పెంచిన తండ్రి అయినటువంటి కళ్యాణ్ అక్కడికి వచ్చి ఆ అమలాని గొంతు నులిమి చంపేస్తాడు. వెంటనే తను బయటికి రాగా అప్పటికే అమల కొన ఊపిరితో బ్రతికి ఉంటుంది. స్టీఫెన్ వెంటనే అమలాని బయటికి తీసుకుని వచ్చి అక్కడ ఉన్న తొట్టిలో ముంచి తనకి పూర్తిగా ఊపిరాడకుండా తను చనిపోయేలాగా చేసి ఆ తర్వాత అమలా బాడీని అక్కడ ఉన్న బావిలో పడేసి వెళ్ళిపోతాడు. నిజానికి కాళిదాస్ని మోహన్ ఆ అమలాని చంపు అని చెప్పి పంపించి ఉండడంతో అక్కడికి వచ్చి ఉంటాడు. అయితే అప్పటికే ఆ స్టీఫెన్ మరియు కళ్యాణ్ ఆ అమలాని చంపి బయటికి వచ్చి అక్కడ ఉన్న కాళిదాస్ ని చూసి షాక్ అవుతారు. కాళిదాస్ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను ఈ విషయం బయట ఎవరికి చెప్పకుండా ఉండాలి అంటే నాకు డబ్బులు కావాలి అని డిమాండ్ చేస్తాడు. దాంతో కళ్యాణ్ వెంటనే ఆ కాళిదాస్ ని చూసి, నువ్వు అడిగినంత డబ్బులు ఇస్తాను, అంతకన్నా ఇంకా ఎక్కువే డబ్బులు ఇస్తాను, దానికోసం నువ్వు ఒక పని చెయ్యాలి. అదేమిటి అంటే నువ్వు నా కొడుకైనటువంటి చార్లెస్ ని చంపాలి. ఒకవేళ నువ్వు పోలీసులకు దొరికిపోతే నా పేరు మాత్రం చెప్పకూడదు అని ఆ కాళిదాస్ దగ్గర మాట తీసుకుని ఉంటాడు కళ్యాణ్. ఇలా జరిగిందంతా కూడా తెలుసుకుని ఆ భాస్కర్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాడు. అది మొత్తం విన్న కళ్యాణ్, లేదు, ఇదంతా అబద్ధం, నేనేమీ చెయ్యలేదు అని దబాయిస్తూ ఉంటాడు. భాస్కర్ వెంటనే ఆ కళ్యాణ్ ని చూసి, నువ్వే ఇదంతా చేశావు అని చెప్పడానికి నా దగ్గర కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నేను అమలా డెడ్ బాడీని పరిశీలించినప్పుడు నాకు అక్కడ ఒక దండ దొరికింది. ఆ దండలో నీది మరియు చార్లెస్ ఫోటో ఉంది. అది నీదే అన్న విషయం నాకు అప్పుడే తెలిసింది, కానీ నువ్వే ఇదంతా చేశావని ప్రూవ్ చేయడం కోసం నేను సరైన సాక్ష్యాల కోసం ఎదురు చూశాను. ఆ తర్వాత నాకు అమలా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అమలా బాడీలో ఆ తొట్టులో ఉన్న వాటర్ ఉన్నాయి అని తెలిసింది. ఆ తర్వాత మేము ఆ తొట్టి దగ్గర బాగా చెక్ చేసినప్పుడు అక్కడ మాకు కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. నేను ఆ ఫింగర్ ప్రింట్స్ ని నీ ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేసి చూడగా కరెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. నువ్వే ఇదంతా చేసావు, కానీ నీ మీద ఎవరికి డౌట్ రాకుండా ఉండడం కోసం నువ్వు మా దగ్గరికి వచ్చినప్పుడు నీ కార్ని నువ్వే బాంబు పెట్టి పేల్చుకుని నీ మీద డౌట్ రాకుండా మమ్మల్ని డైవర్ట్ చేసావు. కానీ నాకు ఒకటి అర్థం కావడం లేదు, నువ్వే తనని పెంచి పెద్ద చేసి నువ్వెందుకు తనని చంపావో నాకు అర్థం కావడం లేదు, ఎందుకు అలా చేసావో చెప్పు అని అడుగుతాడు. దాంతో కళ్యాణ్ కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడతాడు.
స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి ఆ చార్లెస్ చాలా చెడ్డ పనులు చేస్తూ ఉంటారు అని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ అవన్నీ కూడా తన ఫాదర్ కళ్యాణ్ చెప్పడం వల్లనే అతను అలా చేస్తూ ఉంటాడు. ఆ చార్లెస్ చాలా డబ్బులు సంపాదించి వాటన్నిటినీ కూడా తన ఫాదర్ కళ్యాణ్ దగ్గరికి తీసుకుని వచ్చి ఇస్తూ ఉంటాడు. అయితే ఆ డబ్బులను చూసిన చార్లెస్, ఈ డబ్బులు తీసుకుని మనం విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోతే ఈ తప్పులు చేయకుండా బాగుంటుంది అని అనుకుంటాడు. ఆ విషయం తెలుసుకున్న కళ్యాణ్ ఈ చార్లెస్ ని వదలకూడదు, వీడిని చంపేయాలి అని డిసైడ్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో చార్లెస్ తప్పులు చేస్తున్నాడు అని ఆ సిస్టర్ అమల అందరికీ చెప్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనే చార్లెస్ అమల దగ్గరికి వెళ్ళి, నేను తప్పుడు పనులు చేయడం లేదు, ఇవన్నీ కూడా మా నాన్న కళ్యాణ్ గారు చెప్పడం వల్లనే ఆ విధంగా చేస్తున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న అమలాకి, అంటే కళ్యాణ్ ఇన్వాల్వ్ అవ్వకుండా తన కొడుకు చార్లెస్ చేత ఈ తప్పులన్నీ చేయిస్తున్నాడు అని ఆ అమలాకి క్లియర్ గా అర్థమవుతుంది. దాంతో కళ్యాణ్ తప్పులు చేస్తున్నాడు అని అమలా దగ్గర సాక్ష్యాలన్నీ ఉండడంతో విషయం తెలుసుకున్న ఆ కళ్యాణ్ ఆ అమలాని ప్రాణాలతో బ్రతకనివ్వకూడదు అని స్టీఫెన్ తో కలిసి అమలా దగ్గరికి వెళ్లి అమలాని చంపేసి ఉంటాడు. అలా జరిగిందంతా తెలుసుకున్న తర్వాత కళ్యాణ్ తప్పు చేశాడు అని తెలిసి తనని జైల్లో వేస్తారు. చివరికి ఆ విధంగా కేసుని విజయవంతంగా సాల్వ్ చేయడంతో అక్కడికి అందరూ వచ్చి తనకి వీడ్కోలు చెప్తూ ఉంటారు. భాస్కర్ కూడా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా అక్కడికి ఎంపీ రాజన్ రావడంతో వెంటనే భాస్కర్ ఎంపీ రాజన్ దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, చాలా సార్లు తిట్టాను కూడా, నన్ను క్షమించండి, మీరు నాకు స్టార్టింగ్ లోనే తప్పు చేయలేదు అన్న విషయం నాకు తెలిసిపోయింది, కానీ తప్పు చేయని వారిని విచారిస్తూ ఉంటే తప్పు చేసిన వాళ్ళు కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారు, ఆ సమయంలో వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు, అందుకే నాకు మీరు తప్పు చేయలేదు అని తెలిసినప్పటికీ మిమ్మల్ని విచారిస్తూ మీ దగ్గర కొంచెం ర్యాష్ గా బిహేవ్ చేశాను, అందుకు మీరు నన్ను క్షమించండి అని భాస్కర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు క్రైమ్ ఫైల్స్ అని మూవీ టైటిల్ పడుతుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.